మిస్టర్ కొమ్మినేని ఓ ఇద్దరు ముగ్గురు పోగేసుకుని ఒక డిబేట్ లాగా పెట్టి మీ నోట్లో ఎంత చెత్త వస్తే ఆ చెత్త వాగేసి అది సాక్షి అభిప్రాయం చెప్పి రాస్తే మీ ఇంట్లో వాళ్ళ గురించి రాసుకో, లేకపోతే మీ పత్రికాధిపతి గురించి రాసుకో, లేకపోతే ఇంకెవరి గురించి అని రాసుకో. రాజధానికి రైతులు ఇచ్చారు భూములు, మహిళలను కూడా వేశ్యలు అన్నాం. అంటే మహిళలు దేవతామూర్తులు. నీకు జన్మనిచ్చింది అమ్మ, ఆమె ఆమె వేశ్య అని మాట్లాడావు. అసలు నేను దేంతో కొట్టాలో, ఏ బూతులు మాట్లాడాలో, బూతులు మాట్లాడితే మీకు మాకు వాల్యూ ఏముంటుంది, విలువ ఏముంటుంది చెప్పు. నీకే ఆప్షన్ ఇస్తాను. ఇప్పుడు అమరావతిలో ఉన్న వాళ్ళని వేషల్ని, రైతులను అన్నావు, మహిళలను అన్నావు, అందరిని అన్నావు, టోటల్ ఓవరాల్గా అన్నావు. సపోజ్ నీ కూతుళ్ళే నువ్వు ఉంటే తప్పు అనకూడదు, మీ వాళ్ళు ఉన్నారనుకో, అది తప్పు కదా. ఇప్పుడు బాధ కదా. నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో, నీకు బాధ ఏదా అంటే మరి ఎందుకు నీకు ఆ తీట? వాళ్ళు జీతం ఇస్తున్నారు, నువ్వు చెయ్యి. ఆయనకి నువ్వే ఇంద్రుడు, నువ్వే చంద్రుడు అని ఆల్రెడీ పంపించేశారు, మూలన కూర్చోబెట్టారు. మీ వల్లే దరిద్రం. మీ సాక్షి మీడియా మూలనే ఆయన పవర్ పోయింది. ఇప్పుడు ఉన్న పరువు ఎందుకు తీసుకుంటా? ఇలాంటి వాళ్ళు ఇంకో ఛానల్లో తీసుకుంటే అసలు తీసుకోరు ఎవరు. నీకు వేరే వాళ్ళు సాక్షి తప్పించి ఎవరు నేను తీసుకోరు. మహిళని ఇంత మాత్రం కించపరిచిన నిన్ను కోర్టులో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసు నీకు. దానికి పడే శిక్షలు ఏముంటాయి తెలుసా? రేపటి నుంచి మొదలవుతుంది చూడు. కేసులే కేసులు, కేసులే కేసులు. బాగావు కదా.